జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం యొక్క ఫలితాలు 2026 సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షము 29వ తారీఖు జూన్ 29 నుంచి జూలై 13వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని అందుకోబోతున్నారు? ఫలితాన్ని చెప్పడానికి ముందుగా ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా మనం పరిశీలిద్దాము. మంగళ సంచారం వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి యొక్క సంచారము, బుధ భగవానుడు ఈ మాసంలో ఈ పక్షంలో వక్రగతిలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన సంచారము ఉభయ రాశుల్లో ఉంటుంది. కర్కాటక రాశి, మిథున రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము. శుక్రాచార్యుల వారు ఈ పక్షంలో 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన పయనాన్ని సాగిస్తారు. కేతుదేవుడు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే రాహుదేవుడు కుంభరాశి యొక్క స్థితి, శనేశ్వరుడు మీన రాశిలో స్థితిలో ఉన్నారు. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహ స్థితులు. ఈ పక్షంలో ఉన్న ఈ గోచార గ్రహ స్థితులను అనుసరించి ఈ కృష్ణపక్షంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ఈ ఫలితాలు మెయిన్గా వీటిల్లో విశేషాంశం ఏమన్నా ఉందా అంటే, గురు శుక్రుల యొక్క కలయిక కర్కాటక రాశిలో, అంటే మొదటి 5వ తారీఖు నుంచి అది బ్రేక్ అవుతుంది, ఆయన సింహరాశిలోకి వెళ్తున్నారు. శుక్రకేతువుల యొక్క కలయిక మొదట. శుక్రుడు ఏంటంటే చాలా కంఫర్ట్స్ని మనకి ఆయన అనుకూలంగా ఉంటే మంచి రిలేషన్స్ ఉంటాయి, మనం చూడటానికి అందంగా ఉంటాము, మంచి బట్ట కట్టుకుంటాం, మంచి తిండి తింటాం, లగ్జరీ లైఫ్ అన్ని మనం చూస్తాము. ఆయన వెళ్ళి ధర్మస్థానము, మనకి ధర్మస్థానం అని ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడు కుండలిలో నుంచి సింహరాశి పంచమ స్థానం కాబట్టి ఒక ధర్మస్థానము, 1, 5, 9, 2 ధర్మస్థానాలు. ఈ ధర్మస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. అక్కడ కేతు భగవానుడు స్థితిలో ఉన్నారు. స్థితిలో ఉండడం వల్ల అది ఎలా ఉంటుందంటే ఈయన ఇస్తూ ఉంటాడు, ఆయన తగ్గొడుతూ ఉంటాడు. సో ఈ వారిలో ఎవరు గెలుస్తారు? శుక్రాచార్యుల వారు ఇస్తాడా? ఆయన చేత కేతు భగవానుడు ఎలాంటి అడ్డు చెప్పనీయకుండా అన్ని ఇవ్వనిస్తాడా? ఇవి చూడాలి మనం. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్. దానికి తోడు బుధ భగవానుడు ఆయన వక్రగమనంలోకి వెళ్తున్నారు, ఇది ఇంకొక స్పెషల్ అంశము. అన్ని ఏది ఎలా ఉన్నా సరే ఓవరాల్గా మనం చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అందరికీ 27 నక్షత్రాల వాళ్ళకి, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి గురువు యొక్క బలం ఉండడం, గురువు యొక్క కృప విశేషంగా ఉండడము, ఇది ఒక మేజర్ పాయింట్. అందరికీ కూడా ఒక కీ పాయింట్ అనుకోండి. దీనివల్ల మిగతా గ్రహస్థితులు ఎలాగున్నా కూడా వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు మరియు కేతువు యుతి వల్ల సింహరాశిలో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, సంతానానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. గురు భగవానుడు ఏం చేస్తాడు? ఆయన ఆచ్ఛాదన ఉంది కదా, ఆయన కర్కాటక రాశిలో ఉన్నాడు, సింహరాశిలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన ఆచ్ఛాదన ఉంది కాబట్టి ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చే చోట చిన్నగా ఆయన చేస్తాడు. అంటే ఒక బాగా హెల్త్ ప్రాబ్లం, ఒక యాక్సిడెంట్, మరి మీ జాతకం ప్రకారం యాక్సిడెంట్ అయ్యేసి ఉంటే కనుక ఏదన్నా చిన్నగా వేలు కోసుకుంటుంది, అలాగా అంటే చాలా స్వల్పంగా పోనిస్తాడు. అసలుంటే పూర్తిగా ఏది తప్పించుకోలేం, కర్మను అనుభవించాల్సిందే. అలా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి, వీళ్ళు శుక్రకేతువుల యుతి ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీ రాశి మీ లగ్నం ప్రకారం దాన్ని గురు భగవానుడు ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు బుధ భగవానుడు కూడా వక్రగమనంలో వెళ్తున్నాడు ఈ పక్షంలో. అది కొన్ని రాశుల వాళ్ళకి మంచిదే, చాలా మంచిది. ఏ రాశుల వాళ్ళకి మంచిది? ప్రథమంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచిది, ఆయన వక్రగతిలోకి వెళ్ళడము. ధనుసు రాశి వాళ్ళకి మంచిది, మీన రాశి వాళ్ళకి మంచిది. ఇది మేష వృశ్చిక రాశి వాళ్ళకి ఇది న్యూట్రల్గా ఉంటుంది, మంచి ఉండదు, చెడు ఉండదు. అలాగే కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మంచి అంటే న్యూట్రల్, మంచి కాదు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే న్యూట్రల్ కంటే కొంచెం బిలో యావరేజ్ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ
వృషభ తులారాశుల వాళ్ళకంటే బిలో కంటే యావరేజ్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి, న్యూట్రల్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఇదే పాయింట్, గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి మిథున రాశిలో, అందులో ఆయన కర్కాటక రాశిలో ఉండి వక్ర గమనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాటిని ఆయన్ని నెగేట్ చేసేస్తాడు గురు భగవానుడు, నలిఫై చేసేస్తాడు. అది ఇప్పుడు గురు భగవానుడు సమక్షంలో ఉండడం వల్ల సేఫ్ గార్డింగ్ అనేది చాలా హైగా ఉంది ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాల నుంచి ఆయన కాపాడబోతున్నారు, అసలు ఏం మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో, తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారి బలం లేదు కాబట్టి మీరు ఎక్కువగా దైవ చింతనలో ఉండాలి. కేతు భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు, మీ రాష్ట్రాధిపతి కేతు భగవానుడి యొక్క కర్తరిలో ఉన్నాడు కాబట్టి, కేతు భగవానుడి యొక్క స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఈ పక్షం ఎక్కువగా దైవ చింతన, దైవ ధ్యానం చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫ్రాడ్స్, చీటింగ్స్ జరుగుతాయి. మీకు తెలియకుండానే ఎవరికైనా డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మీరు, అంటే ఆన్లైన్ పేమెంట్ అయితే ప్రూఫ్ ఉంటుంది, చేత్తో ఇచ్చిన దానికి ప్రూఫ్ ఉండదు కదా. వాళ్ళు మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి అసలు ఇవ్వనే లేదంటారు, లేదా తక్కువ ఇచ్చారంటారు, మీరు ఎక్కువ ఇస్తే ఇవ్వలేదంటారు. ఇలా మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడతారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి మీకు, లేదా మీకు రావాల్సిన అమౌంట్స్ చేతిలోకి టైంకి రాకపోవచ్చు. ఇలా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం టైట్గా అనిపిస్తుంది, ఇబ్బంది కొంత ఉంటుంది. ఇది ఈ పక్షం వరకు మాత్రమే, బట్ ఇది కొంచెం ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కువ దైవ చింతన, దైవ ధ్యానంలో ఉంటే పూర్తిగా ఈ ఈ ఈ ఫలితాన్ని చూడకుండా మామూలుగా అసలు వాస్తవానికి మాట్లాడాలంటే లాభంలో శుక్రుడు మంచి ఫలితాలనే ఇవ్వాలి. కాకపోతే అక్కడ కేతువుతో కూడా ఉండడం వల్ల కట్ చేస్తూ ఉంటాడు, వచ్చినట్టు కట్ అయిపోతూ ఉంటాయి. అవకాశాలు మీకు వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్ళీ మీకు అది నిలబడదు. ఇలా రకరకాల సిచ్యువేషన్స్ మీరు చూస్తారు ఈ పక్షంలో. దానికి తోడు ఏంటంటే మీకు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి అనే కంటే కూడా స్వయంకృతం మీకు తెలుస్తుంది. మీరు అనుకోకుండా ఒక మాట అనడం, అది ఆ తర్వాత ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకి ఆ విషయం తెలియడము, ఇలాంటివి మీకు తెలిసి బాగా ఇబ్బంది ఉంటుంది ఇలాంటి విషయాలతోటి. లేకపోతే పాలిటిక్స్ ఉంటాయి, మీరు మాట్లాడే మాటలు కావచ్చు, మీరు చేసే మెసేజెస్ కావచ్చు, టెక్స్టింగ్ కావచ్చు, ఇవన్నీ, లేదా మీరు ఆఫీస్లో కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అయ్యి దానివల్ల ఇబ్బందులు రావచ్చు. ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ పక్షాన్ని మీరు దైవ బలాన్ని పెంపొందించుకుంటే కనుక పెద్దగా చెడు ఫలితాన్ని చూడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఏదైనా ఈ పక్షం వరకేది, తర్వాత ఇది కంటిన్యూ ఉండదు. బట్ ఏంటంటే కొంచెం భగవద్ధ్యానంలో ఎక్కువగా ఉంటూ కర్మయోగిలాగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళేవారు మీరైతే ఏది మిమ్మల్ని బాధించదు, అన్నీ కూడా చాలా తేలిగ్గా వెళ్ళిపోతాయి. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షంలో నేను ఆల్రెడీ మీకు మొదట్లోనే చెప్పాను, గురుబలం చాలా అధికంగా ఉంది కాబట్టి అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించాలి. అంటే ఎలా ఆరాధిస్తారు? శారదా రూపంలో ఆరాధించవచ్చు, సరస్వతి అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, రాజశ్యామల అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, గాయత్రి మాత రూపంలో ఆరాధించవచ్చు, విద్యాలక్ష్మి రూపంలో ఆరాధించవచ్చు. ఇలాగా అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా కలుగుతుంది. అలా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మెయిన్గా ఉంటుంది. లేదా మనము మామూలుగా చూసుకుంటే కనుక దక్షిణామూర్తి స్వామి వారిని, దత్తాత్రేయుల వారిని, కృష్ణుడిని, ఇలాగా మీకు ఇష్టమైన దేవీ దేవతలు గురుతత్వంలో ఉండే వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. ఎలాగ ఆరాధించినా మీరు దేవీ దేవతల్ని, ఎవరినైనా గురుతత్వ రూపంలో ఉండే దేవీ దేవతల్ని ఎవరిని ఆరాధించినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు మాత్రమే ఉంటాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మీకు ఇష్టమైనది, ఇప్పుడు ఇంకా దీంట్లో నేను ఇదే ఆరాధించండి అని చెప్పను, మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు వీలుంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సత్ఫలితాలను వస్తాయి. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా మీరు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వేరే ప్రదేశంలో ఉన్నారు.
మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో లేరు, అప్పుడు లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి దండం పెట్టండి. వాళ్ళే ఆది దంపతులు కదా శివపార్వతులు లక్ష్మీనారాయణ. వాళ్ళే మనందరికీ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్తాం. వాళ్ళే మనందరికీ తల్లిదండ్రులు. వాళ్ళ పాదాలకి ప్రణామం చేయండి. కుదిరితే కనుక దేవీ దేవతల గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇలా ఇవన్నీ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవ బలాన్ని ఇంకా క్రోడీకరించుకోవడానికి చక్కటి సదావకాశం గోచార రీత్యా మనందరికీ కూడా కలుగుతాయి. ఇలా మనందరం కూడా గురువు యొక్క కృపని పొందాలని చెప్పి, గురువు యొక్క కృపతోటి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున గురుమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.